IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కి $1 బిలియన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇమీడియట్ గా రిలీజ్ చేసింది. అప్రూవ్ చేసి వెంటనే రిలీజ్ చేసింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ అప్రూవల్ ను IMF పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్ IMF దగ్గర నుంచి గత 3-4 సంవత్సరాలుగా చాలానే ఫినాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంది. దాదాపు $7 బిలియన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద పాకిస్తాన్ రెగ్యులర్ గా IMF దగ్గర నుంచి ఎయిడ్ కానీ ఫండ్స్ కానీ తెచ్చుకుంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు దీన్ని ఈ లోన్ ని అప్రూవ్ చేసి ఇమీడియట్ డిస్బర్స్మెంట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి భారతదేశం ముందు నుంచే చెప్తుంది, IMF ఎక్కువ డబ్బులు పాకిస్తాన్ రిలీజ్ చేయొద్దు, పాకిస్తాన్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం మీరు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ అది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం కోసం వాడుతుందని చెప్పి ఇండియా అంటూనే ఉంది. అయితే IMF మాత్రం ఈ మాట వినకుండా $1 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్తాన్కి డిస్బర్స్మెంట్ అప్రూవ్ చేసేసింది అనమాట. అంతేకాదు భవిష్యత్తులో అంటే వచ్చే కొద్ది నెలల్లో $1.3 బిలియన్ రెసిలియన్స్ అండ్ సస్టైనబుల్ ఫెసిలిటీ కింద $1.3 బిలియన్ కూడా ఇవ్వబోతున్నారంట IMF వాళ్ళు. మొత్తం టోటల్ గా ఈ సంవత్సరం పాకిస్తాన్కి $2.3 బిలియన్ కొత్త లోన్స్ రాబోతున్నాయి.